డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో నాకు ఈ మ్యాటర్ చాలా చక్కగా నచ్చింది. చూడండి, మీ పిల్లలు మీ తల్లిదండ్రులతో గడుపుతున్నారా అని మన ఉషా డిసౌజా మోటివేషనల్ స్పీకర్ మరి పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే అమ్మమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చెప్పే కథలు, తాతయ్య భుజాలపైకి ఎత్తుకొని ఊరిలో తిప్పుతూ చూపించే విశేషాలు, వారు పంచే ప్రేమ విలువలతో కూడిన వారి సాధారణ జీవితం, ఇవన్నీ పిల్లల మనసులపై చెరగని ముద్ర వేసి వారి జీవిత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు వీలున్నప్పుడల్లా మీ పిల్లలు మీ అమ్మ నాన్నలతో గడిపేలా చూడండి అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ దినాలలో మరి సింగిల్ ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కంబైన్డ్ ఫ్యామిలీస్గా, జాయింట్ ఫ్యామిలీస్గా ఉంటే. ఒకప్పుడు మరి అన్ని ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు. చిన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, పెద్దమ్మలు, పిల్లలు, మేనత్తలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఎంతో బాగుండేవాళ్ళు. చాలా చిన్న సమస్యలు కలిసి పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈగోలు ఎక్కువైపోయాయి. మాకు స్వాతంత్రం కావాలని, లేదంటే స్త్రీలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్లు ఇవ్వకపోవడము, అక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకని, అంటే ఈ రకంగా కొన్ని కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలే అవి అర్థం చేసుకుంటే. కాబట్టి ఈ మ్యాటర్ నాకు చాలా బాగా నచ్చింది. మరి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు టైం దొరికినప్పుడల్లా మీరు ఇండివిజువల్గా వెళ్ళకుండా పేరెంట్స్తో కలిసి పిల్లలను మన్మరాన్లతో గడిపేలా చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు కూడా వారి భవిష్యత్తు కాలం అంతట్లో మరి వాళ్ళ తాతమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు పంచిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేరు. నిజానికి చెప్పాలంటే నేను కూడా మా తాతని, మా అమ్మ వాళ్ళ నాన్నని ఒక్కడనే నేను చూడగలిగాను. మా అమ్మమ్మ కూడా ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయింది. మా తాత అంటే మా డాడీ వాళ్ళ డాడీ, మమ్మీ వాళ్ళు అయితే నాకు ఊహ తెలియనప్పుడే చనిపోయారు. సో ఆ ప్రేమ తెలియదు నాకు. కాబట్టి ఈ దినాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ తప్పకుండా మరి మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులతో టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చేస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనుషుని యొక్క జీవితం చాలా చిన్నది కదా. ఆ చిన్న జీవితంలో అన్ని అనుభవాలు పిల్లలకు మనం అందించాలి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.